నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ రాహుల్ గుల్వే, పిహెచ్డి స్కాలర్, ఫిజియోథెరపిస్ట్, మాన్యువల్ థెరపిస్ట్, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనలిస్ట్, డిజబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాహుల్ గుల్వే గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. అంటే ఫిజియోథెరపీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు విధానాలకిను ఇప్పుడుకి వచ్చేసరికి చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. సో ఏ ఆపరేషన్స్కైనా లేదంటే కొన్ని పెయిన్స్కి ఫిజియోథెరపీ అనేది చాలా రిలీఫ్ అని చెప్తూ ఉంటారు. సో అసలు ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది, ఏంటి, అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా, ఏం చెప్తారు? ఎస్. సో ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ కనుక చూసుకుంటే ఫిజియోథెరపీలో మనం చాలా అడ్వాన్స్మెంట్స్ చూడగలుగుతున్నాం. అండ్ ఈ రోజుల్లో ఫిజియోథెరపీ అనే ట్రీట్మెంట్ చాలామందికి అంటే చాలా నోన్గా అయిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే దానివల్ల వచ్చే లాభాలు ఏదైతే ఉన్నాయో అది అందరికీ తెలుస్తున్నాయి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి దీనికి ఇంత ప్రాముఖ్యత లభించడం జరుగుతుందన్నమాట. అండ్ ముందుకి ఇప్పటికీ మనము కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంది ట్రెండ్ అంటే ఫిజియోథెరపీ అనేది న్యాచురల్గా మనం ఎలాంటి మెడికేషన్స్ కానీ లేదంటే ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ ఇవ్వకుండా ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అవుతుందో, ఏదైతే స్ట్రక్చర్ వీక్ అవడం వల్ల వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అవుతుందో మనం దాని మీద డైరెక్ట్గా ఆ స్ట్రక్చర్కి కావాల్సిన రిపేరింగ్కి, రీఎడ్యుకేషన్కి, స్ట్రెంథనింగ్కి కావాల్సిన వే ఆఫ్ అప్రోచ్, దాంతోపాటు చాలా ఎలక్ట్రోథెరపిటికల్ మోడాలిటీస్ యూజ్ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్కి కావాల్సిన రిపేరింగ్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్ న్యాచురల్గా మన బాడీలో మార్పు జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ స్ట్రక్చర్లో న్యాచురల్గా మార్పు వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏదైతే డిస్కంఫర్ట్స్ కానీ, పెయిన్ కానీ, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అయి ఉంటుందో దాంట్లో చాలా అంటే సిగ్నిఫికెంట్ మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఫిజియోథెరపీ చాలామందికి యాక్సెసిబిలిటీగా మారడం జరుగుతుందండి. రైట్. డాక్టర్ గారు, అసలు ఫిజియోథెరపీలో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉపయోగిస్తారు, ఎలా ఉంటుంది ఆ ట్రీట్మెంట్? ఎస్. ఇప్పుడు ఫిజియోథెరపీలో మనం స్పెషలైజ్డ్ వింగ్ కనుక చూసుకుంటే ఇప్పుడు మాస్టర్స్లో మనకు కార్డియాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, గైనికాలజీ కానీ, ఇప్పుడు మాన్యువల్ థెరపీ అని, స్పోర్ట్స్ మెడిసిన్ అని చాలా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయండి. సో ప్రతి రెస్పెక్టివ్ ఫీల్డ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొన్ని డిఫర్గా ఉంటాయి. సో పర్టికులర్గా ఇప్పుడు నేను యాజ్ అ మాన్యువల్ థెరపిస్ట్గా మా దగ్గర పెయిన్ మేనేజ్మెంట్ కేసెస్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మేము చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ హై పవర్ లేజర్ థెరపీస్ కానివ్వండి, ఇలా రేడియల్ అండ్ ఫోకస్ షాక్ వేవ్స్ యూజ్ చేయడం కానివ్వండి, దాంతోపాటు ఎలక్ట్రోమాగ్నెటికల్ ఏదైతే ఇవి ఉన్నాయో మొడాలిటీస్ అవి యూజ్ చేయడం కానీ, దాంతోపాటు మాన్యువల్ అప్రోచెస్తో కూడా కొన్ని టెక్నిక్స్ని మనం చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలాగా ఇప్పుడు పీడియాట్రిక్స్లో డిఫరెంట్ మొడాలిటీస్ ఉండొచ్చు, దాంతోపాటు ఏదైతే గైనిక్లో డిఫరెంట్ మొడాలిటీస్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. రైట్. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, నరేంద్ర గారు నెల్లూరు నుంచి. నరేంద్ర గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ అడగండి సార్. సార్ చెప్పండి. మళ్ళీ రిపీట్ చేయరా? భుజం పెయిన్ వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుందండి? షుగర్ ఏమన్నా ఉందా మీకు? డయాబెటీస్ ఏమన్నా ఉందా అండి? ఓకే. పడడం కానీ, ఏదైనా బరువులు ఎత్తడం కానీ ఏమన్నా జరిగిందా? ఓకే. సో వయసు ఎంత ఉండొచ్చు? ఓకే. సో మనకి ఇప్పుడు మన శరీరంలో వయసుతో పాటు చాలా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో మనకి డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో కూడా మనకి షోల్డర్ అనేది ఫ్రోజన్ అయ్యే అవకాశం ఉంటుంది, మూమెంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మనకి ఎలాంటి హిస్టరీ లేకపోయినా కానీ, అంటే మనం పడలేదు, ఎక్కడ తగలలేదు, లేదంటే ఏం అవ్వలేదు, అయినా కానీ షోల్డర్ జాయింట్లో పెయిన్ వస్తుంది అంటే లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఫ్రోజన్ షోల్డర్ అయ్యే వయసుతో పాటు లోపల జాయింట్లో మార్పులు అవుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల వస్తూ ఉంటుంది. దానికి మనం ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఎక్సర్సైజెస్ కొన్ని చేయడం, ఫిజియోథెరపిస్ట్ చెప్పిన ఎక్సర్సైజెస్ చేయడం, దాంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవి చేయడం వల్ల పెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుందండి. మీరు దగ్గరలో ఉండే థెరపీ సెంటర్కి వెళ్ళొచ్చు, ఫిజియోథెరపీ తీసుకోవచ్చు. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి.
డాక్టర్ గారు అసలు చాలా మందిలో చూస్తున్నాం డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు చాలా మందిలో మనం వింటూ ఉన్నాం. సో అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కువగా పని గంటలు అంటే 8 to 9 hours చైర్లో కూర్చోవడం వల్ల ఎక్కువగా ఐటీ పీపుల్ సఫర్ అవుతున్నారు. సో వీళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా రిలీఫ్ ఏమైనా ఉంటుందా, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డిస్క్కి సంబంధించి? సో ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రక్చర్ని ఓవర్ యూజ్ చేసినప్పుడు ఎట్ స్ట్రెచ్లో మనం కంటిన్యూగా ఏదైనా స్ట్రక్చర్ని మనం వాడుకుంటూ వెళ్ళే కొద్దీ లోపల ఆ స్ట్రక్చర్లో అంటే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటాం. ఓవర్ యూసేజ్ వల్ల ఆ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో డెఫినెట్గా ఆ స్ట్రక్చర్ వీక్ అవుతుంది, దాని ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గుకుంటూ వస్తుంది, కాబట్టి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం వేరు, ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామందికి సిట్టింగ్ అనేది చాలా అంటే డేంజరస్గా ఉంది అని అందరికీ తెలుసు. అయినా కానీ మనం కొన్ని జాబ్స్ అయితే చేయక తప్పదు. కాకపోతే దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం కూర్చునేటప్పుడు ఇలా అప్రైట్ పొజిషన్ మెయింటైన్ చేయడం కానీ, మంచి ఆఫీస్ చైర్ యూజ్ చేయడం కానీ, వర్క్ స్టేషన్ ప్రాపర్గా పెట్టుకోవడం కానీ, ఎవ్రీ 40 minutesకి పొజిషన్ స్విచ్ చేయడం కానీ, దాంతోపాటు కొన్ని డైలీ ఎక్సర్సైజెస్ చేయడం, డైట్ అండ్ న్యూట్రిషన్స్ ఇవన్నీ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్ అనేది మనం ఓవర్గా ఇరిటేట్ కాకుండా చూడగలుగుతాం. డ్యామేజ్ అవ్వకుండా కూడా మనం దాన్ని అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, కొంతమంది చేయలేదు, వాళ్ళకి డిస్క్ డ్యామేజ్ అయింది, ఇప్పుడు పెయిన్ వస్తుంది అనుకుంటే డెఫినెట్గా మనం ఏదైతే ఇంతకుముందు అనుకున్నామో అడ్వాన్స్ ఫిజియోథెరపీ అప్రోచెస్తోని ఆ స్ట్రక్చర్ని మనం మాన్యువల్ అప్రోచెస్ ద్వారా స్ట్రక్చర్ని రిలీజ్ చేసుకొని లేజర్ ద్వారా దాన్ని రిపేర్ చేసుకొని కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్కి కావాల్సిన హీలింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి దాన్ని ప్రాపర్గా ఎలా స్ట్రెంత్ చేయాలని పేషెంట్కి చెప్పి పేషెంట్స్తో ఎక్సర్సైజెస్ చెప్పించి ఆ స్ట్రక్చర్ని రిపేర్ చేసుకుంటూ వెళ్తామండి. అండ్ స్ట్రక్చర్ రిపేర్ అయ్యే కొద్ది డెఫినెట్గా పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ తగ్గుకుంటూ వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఏదైతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో రీస్టోర్ అయ్యే అవకాశం ఉంటుందండి. రైట్ డాక్టర్ గారు, నీ రీప్లేస్మెంట్స్ ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. నీ రీప్లేస్మెంట్స్ జరిగిన తర్వాత అంటే ఆపరేషన్ ఎంత సక్సెస్ అయిందో ఆ తర్వాత ఫిజియోథెరపీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో నీ రీప్లేస్మెంట్ వాళ్ళకి అసలు ఎన్ని రోజులు ఫిజియోథెరపీ తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించి ఏం చెప్పాలి? సో ఇప్పుడు ఎప్పుడైనా మనకి సర్జరీకి కేసు వెళ్ళింది నీ రీప్లేస్మెంట్ కేసు అంటే డెఫినెట్గా అది స్టేజ్ 2 కానీ 3 కానీ ఉండే అవకాశం ఉంటుంది, ఆస్టియోఆర్థరైటిస్. సో దాంట్లో ఎప్పుడైతే వయసుతో పాటు లోపల అరుగుదల అనేది జరుగుతుందో, వయసు కాకుండా వేరే కారణాలు ఇతరతర కారణాలు ఏమున్నా కానీ ఎప్పుడైతే జాయింట్ రీప్లేస్మెంట్ జరుగుతుందో డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఆ స్ట్రక్చర్ని మనం రీస్టోర్ చేసుకోవడం, దాని రేంజ్ ఆఫ్ మూమెంట్ని మనం మళ్ళీ రివర్ట్ బ్యాక్ తీసుకురావడం, అక్కడ ఏదైతే ఇంజురీ జరిగిందో, ఏదైతే స్ట్రక్చర్ అనేది మనకి నైఫ్ పెట్టి కట్ చేసామో, ఏదైతే స్ట్రక్చర్లో స్వెల్లింగ్ ప్లస్ అంటే వీక్నెస్ ఏదైతే డెవలప్ అయి ఉంటుందో దాన్ని రీస్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ని మనం రీస్టోర్ చేయగలిగితేనే ఆ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్ ఎనఫ్ తయారవుతుంది. ఒక స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఎనఫ్ తయారవుతేనే అక్కడ పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఉండకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ సర్జరీ ఎలా జరిగింది అండ్ ఎలాంటి ఇంప్లాంట్ వేసాం, దాంతోపాటు పేషెంట్ ఏజ్ ఎలా ఉంది, అంటే సర్జరీ కంటే ముందు మనం ఏమైనా రీహాబ్ ప్రోటోకాల్స్ ఏమైనా చేసామా. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ కాకుండా సర్జరీ కంటే ముందు కూడా కొన్ని 15 days 1 month 2 months మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి పోస్ట్ ఆపరేటరీ రీహాబ్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అండ్ యావరేజ్గా 15 days to 1 month వరకు కనుక మనం కరెక్ట్గా ఫిజియోథెరపీ చేయించుకోగలిగితే స్ట్రక్చర్ మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ మూమెంట్ రీస్టోర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దాని తర్వాత కూడా మనకి రేంజ్ ఆఫ్ మూమెంట్ బాగా వచ్చేసింది, పెయిన్ తగ్గిపోయింది, స్వెల్లింగ్ తగ్గిపోయింది అంటే మనం పేషెంట్స్కి ఏదైతే ఎక్సర్సైజెస్ చెప్పున్నామో ఆ ఎక్సర్సైజెస్ పేషెంట్ కంటిన్యూ చేసుకోవడం వల్ల కూడా ఇంకా వాళ్ళకి చేంజెస్ రావడం జరుగుతుందన్నమాట. రైట్ డాక్టర్ గారు, వాస్కులర్ మ్యానిపులేషన్స్ అంటే ఏంటి? ఇది ఫిజియోథెరపీలో భాగమా? ఎటువంటి చికిత్సా విధానం ఉంటుంది? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? ఎస్, సో దీన్ని మనం వెజరల్ మ్యానిపులేషన్స్ అంటామండి. వెజరా అంటే మన ఆర్గాన్స్ని వెజరా అంటాము. ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ అయినా, స్మాల్ ఇంటెస్టైన్ అయినా, ఇప్పుడు స్టమక్ అయినా, ఓకే, సో లివర్ అయినా, సో ఏదైనా ఒక ఆర్గాన్ అనేది దాని రెస్పెక్టివ్ పొజిషన్లో దాని మోటిలిటీ అండ్ మొబిలిటీ అంటే మూవ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఆర్గాన్ దానికి కొన్ని లిగమెంట్స్తోనే దాని పొజిషన్లో టైఅప్ అయి ఉంటుంది. సో ఆర్గాన్లో ఏదైనా డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు, దాని ఫంక్షనల్ కెపాబిలిటీస్ తగ్గిపోయినప్పుడు, ఎక్కడైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు, దాని మోటిలిటీ అండ్ మొబిలిటీ కాంప్రమైజ్ అయినప్పుడు మనకి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సాధారణంగా మనం ఇప్పుడు ఈ ఏదైతే డిస్క్ డిజనరేటివ్ చేంజెస్ అన్నాం కదా, డిస్క్లు డ్యామేజ్ అయినప్పుడు అక్కడి నుంచి నర్వ్ రూట్ ఏమైనా ఇంపింజ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ కూడా మన ఆర్గాన్స్ మీద పడే అవకాశం ఉంటుంది.
సో కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కొంతమందికి పొత్తి కడుపులో నొప్పి ఉండడం, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆర్గాన్స్ డైరెక్ట్గా మొబిలైజ్ చేసుకోవడం, స్ప్లింటర్స్ని రిలీజ్ చేయడం, ఈ వెజరల్ మ్యానిపులేషన్స్ టెక్నిక్స్తో చేయడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్స్కి చాలా అంటే బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. డాక్టర్ గారు, పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించి అశోక ఇంటర్నేషనల్లో ఎటువంటి చికిత్సా విధానం ఉంటుంది, కేరింగ్ అది ఎలా ఉంటుంది చెప్తారు? ఎస్, సరే అండి. అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్లో మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే డీజనరేటివ్ చేంజెస్, మెకానికల్ పెయిన్స్ అంటాం వాటిని, స్ట్రక్చరల్ డీజనరేటివ్ చేంజెస్ ప్లస్ మోకాళ్ళ డ్యామేజ్ అయిన షోల్డర్ ఇష్యూస్ ఉన్నా కానీ, అంటే ఎనీథింగ్ రిలేటెడ్ విత్ ది మెకానికల్ ఇష్యూ, స్ట్రక్చర్ డీజనరేటివ్ చేంజెస్ వల్ల వచ్చే పెయిన్స్ని చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ థెరపటికల్ అప్రోచెస్తో మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనం ఫాలో చేసే కాన్సెప్ట్స్ అన్ని ఇంటర్నేషనల్ లెవెల్ థెరపటికల్ అప్రోచెస్ ఉంటాయి, అంటే ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటాం అన్నమాట. సో కొన్ని మాన్యువల్ టెక్నిక్స్, ఎక్సర్సైజ్ థెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ అండ్ న్యూట్రిషన్, దీంతో పాటు చాలా హై అండ్ వరల్డ్ క్లాస్ మోడాలిటీస్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా హై పవర్ లేజర్స్ కానివ్వండి, ఫోకస్డ్ అండ్ రేడియల్ షాక్ వేవ్స్ కానివ్వండి, దాంతోపాటు అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ డీకంప్రెషన్ మోడాలిటీస్ కానివ్వండి. సో ఇలాగా చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్తో మనం మన పేషెంట్స్కి ట్రీట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి చాలా అంటే 99% కేసెస్ పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుందండి. డాక్టర్ గారు, చూస్తుంటాం నెక్ పెయిన్స్తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, నర్వ్స్ కూడా చాలా స్మూత్గా ఉంటూ ఉంటాయి. సో నెక్కి సంబంధించి అసలు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలంటారు? దానికి సంబంధించి అశోక ఇంటర్నేషనల్లో ఎటువంటి చికిత్సా విధానం? ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చింది అంటే డెఫినెట్గా అది స్ట్రెయిన్ వల్ల అవ్వచ్చు, లేదంటే లోపల మస్కులర్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెయిన్ వస్తుంది అనుకుంటే ఆ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మనం మన అసెస్మెంట్లో, ఫిజికల్ అసెస్మెంట్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి, రేడియోలాజికల్ ఎగ్జామినేషన్స్ని బట్టి మనం కంక్లూజన్కి రావడం జరుగుతుందండి. ప్రతి పెయిన్కి ఒక కారణం ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి మజిల్ టియర్ అయినా, మజిల్ స్ప్రెయిన్ అయినా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. నర్వ్ రూట్ ఇంపింజ్ అవ్వడం వల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే డిస్క్ లోపల పిఐవిడి అంటాం, ప్రొలాప్స్ డిస్క్స్ అంటాం అనమాట, దానివల్ల కూడా మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా వేరే రీజన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లిస్టసిస్ అంటాము, లేదంటే ఇన్ఫెక్షన్స్ అంటాం. సో రీజన్స్ ఎప్పుడైతే మనకి పర్టికులర్గా మనకి పెయిన్ దీనివల్ల వస్తుంది అని ఎప్పుడైతే మనకి కన్ఫర్మేషన్ మనం చేసుకోవడం జరుగుతుందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అండి. ఎప్పుడైతే మనకి రూట్ కాజ్ ఏంటి, పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందువల్ల వస్తుంది అనేది తెలుస్తుందో ట్రీట్మెంట్ కూడా మనకి కస్టమైజ్ అయిపోతుంది అన్నమాట. డాక్టర్ గారు, ఫిజియోథెరపీలో ఎక్విప్మెంట్స్ చాలా వాడుతూ ఉంటారు. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అనేది చాలా మందిలో ఇప్పటికీ కూడా అది ఒక రకమైన అపోహగా ఉంటుంది. నిజంగా అసలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఫిజియోథెరపీ తర్వాత అసలు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిజియోథెరపీ అంటేనే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేనిది అని ఫస్ట్ పాయింట్. దీన్ని మోడర్న్ మెడిసిన్ అంటామండి మనం. సో ఇక్కడ వాడే ఎక్విప్మెంట్స్ ఏదైనా కానివ్వండి, మన ఓన్లీ మన హైదరాబాద్లోనూ ఇండియాలోనూ వాడడం లేదు. ఆల్ ఓవర్ వరల్డ్ ఏదైతే ఎక్విప్మెంట్స్ వాడుతున్నాయో దాన్ని మనం ఇక్కడ వాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు డెవలప్ అయిన ఎక్విప్మెంట్స్ ఏం కావు. ఏ లేజర్స్ అయినా, షాక్ వేవ్స్ అయినా, అల్ట్రాసౌండ్స్ అయినా, లేదంటే షార్ట్ థెరపీ అన్నా. సో ఏదైనా మనం మొడాలిటీని అంటే ట్రైన్డ్ థెరపిస్ట్ ఎప్పుడైతే వాడడం జరుగుతుందో దానికి ఎలా వాడాలి అని వాళ్ళకి తెలిసి చదువుకొని వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఏదైనా ఒక మషిన్ని అప్రాపరేట్ వేలో వాడతామో, అంటే కాంట్రా ఇండికేషన్స్ కానివ్వండి, ఇండికేషన్స్ కానివ్వండి, ప్రికాషన్స్ కానివ్వండి తీసుకొనే మనం వాడడం జరుగుతుంది. కాబట్టి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ వాడడం వల్ల కానీ, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉండవండి. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉంటే ఫిజియోథెరపీ అనేది ఇంత ప్రమోట్ అయ్యేదే కాదు. సో ఫిజియోథెరపీ అంటేనే ఇట్స్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ వే ఆఫ్ అప్రోచ్ అండి. ఏదైనా మెకానికల్ ప్రాబ్లం వచ్చినా, స్ట్రక్చర్ ఇంజురీ అయినా దాన్ని రీస్టోర్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ కంటే ఇంకా వేరే దేంట్లో లేదు. సో డెఫినెట్గా ఎవరు ఎలాంటి అపోహలకి వెళ్ళకుండా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి రావచ్చు అండ్ డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా వెళ్ళచ్చు. రైట్ డాక్టర్ గారు, ఫిజియోథెరపీలో అసలు మ్యానిపులేషన్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మన మ్యానిపులేషన్స్ అంటే మన హై వెలాసిటీ థ్రస్ట్ ఇస్తామండి. లో యాంప్లిట్యూడ్లో ఏదైనా ఒక స్ట్రక్చర్లో అడిషన్స్ ఉన్నా, లేదంటే ఏదైనా స్ట్రక్చర్ ఇంట్లో ఇంపింజ్మెంట్ జరుగుతుంది అనుకోండి, అంటే జాయింట్లో పర్టికులర్గా దాన్ని మనం మ్యానిపులేట్ చేసి రిలీజ్ చేసుకుంటాం అక్కడ ఉండే అడిషన్స్ని. సో దానివల్ల స్ట్రక్చర్కి అంటే రీఇన్ఫోర్స్మెంట్ దొరుకుతుంది, అక్కడ స్ట్రక్చర్ రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్యూర్గా మనం హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ అన్నమాట.
సో మనం పేషెంట్స్కి ఫస్ట్ ఎడ్యుకేట్ చేసి చేయడం జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ అ సేఫెస్ట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అండి. డాక్టర్ గారు, మనం చాలా మందిలో చూస్తుంటాం ఫిజియోథెరపీ ఏదైతే ఆ టర్మ్ ఉంటుందో ఆ టైం వరకు చేంజ్ చేసుకుంటారు, ఆ తర్వాత చెప్తూ ఉంటారు, ఫిజియోథెరపిస్టులు కూడా చెప్తూ ఉంటారు రెగ్యులర్గా మీరు ఈ ఎక్సర్సైజులు చేయాలని చెప్తూ ఉంటారు. సో పని ఒత్తిడి వల్ల లేదంటే ఇక తగ్గిపోయిందన్న విధానంతో చాలామంది ఆ ఎక్సర్సైజులు చేయకపోవటం వల్ల మరలా ఆ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుందా? అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన నేచర్లో ఏది పర్మనెంట్ కాదు, ప్రతిదీ మూవబుల్. ఇప్పుడు మన ఏజ్ తీసుకున్నా, మన బాడీలో రిపేరింగ్ మెకానిజం తీసుకున్నా, హీలింగ్ మెకానిజం తీసుకున్నా ఏజ్తో పాటు చేంజ్ అవ్వకుంటూ వస్తుంది. ఇప్పుడు మనం సాధారణంగా చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి ఏదైనా తగిలింది, ఏదైనా స్క్రాచ్ వచ్చింది, బ్లీడ్ అయింది అంటే మనం ఎలాంటి చిన్నగా ఏదైనా తగిలినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా హీల్ అయిపోతుంది అండ్ వాళ్ళలో స్కార్ కూడా మనకి కనిపించకపోవచ్చు చాలా పెద్దదైతే కానీ. సో అలాగే వయసు పెరిగే కొద్దీ అలా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏదైనా తగిలినప్పుడు ఆ స్కార్ ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆ స్ట్రక్చర్ రిపేర్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ దీనికి మనం ఏంటంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ మనకి ఇప్పుడు ఇంతకుముందు పేషెంట్ చెప్పినట్టుగా ఆయన పడలేదు, తగలలేదు, అయినా కానీ ఆయనకి షోల్డర్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటే డెఫినెట్గా అది వేర్ అండ్ టేర్ చేంజెస్ కూడా అవ్వచ్చు, ఏజ్తో పాటు వచ్చిన చేంజెస్ కూడా అవ్వచ్చు. సో మనం ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్ని మనం ఫిజియోథెరపీలో మెయిన్గా మనం ట్రీట్ చేసేది ఏదో నొప్పులు వచ్చినాయని మందులు ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ నొప్పుల్ని తగ్గించడం కాకుండా అది ఎందువల్ల అయితే వచ్చిందో ఆ స్ట్రక్చర్ని రిపేర్ చేయడం, ఆ స్ట్రక్చర్ని స్ట్రెంత్ చేయడం, ఆ స్ట్రక్చర్ని ప్రాపర్ వేలో మెయింటైన్ చేయడం, ఈ కాన్సెప్ట్ ఉంటుంది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో. సో ఎప్పటిదాకా అయితే మనం ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తామో ఆ స్ట్రక్చర్ అప్పటిదాకా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ స్ట్రక్చర్ని ఓవర్ యూజ్ చేస్తామో లేదంటే అండర్ యూజ్ చేస్తామో డెఫినెట్గా ఆ స్ట్రక్చర్లో మళ్ళీ అవకాశాలు అంటే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది అన్నమాట. సో అలాంటి సందర్భాల్లో మనం మన పేషెంట్స్ దగ్గర వాళ్ళకి చెప్పడం ఏం చెప్తామంటే మీకు ఇప్పుడు ప్రాబ్లం తగ్గిపోయినా కానీ ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఆ స్ట్రక్చర్ మెయింటైన్లో ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. దానివల్ల రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఇలా చేయని పక్షంలో కొంతమందికి రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. రైట్. డాక్టర్ గారు, మనం ముఖ్యంగా చూస్తుంటాం పురుషులతో కంపేర్ చేస్తే మహిళల్లో ఒక 50 ఏజ్ క్రాస్ అయిన తర్వాత సో కాల్షియం లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో కొంచెం నార్మల్గా పడిపోయినా కానీ వాళ్ళలో బోన్ డెన్సిటీ వచ్చేసి త్వరగా విరిగే అవకాశం ఉంటుంది. సో అటువంటి మహిళలు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవటం వల్ల కొంత రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయా? మహిళలకు సంబంధించి ఏం చెప్తారు? సరే, ఇప్పుడు మనకు వయసు పైన అంటే పెరిగే కొద్దీ డెఫినెట్గా హార్మోనల్ చేంజెస్ అనేవి మన బాడీలో రావడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు మహిళల్లో కనుక మనం చూసుకుంటే కొంతమంది ఎవరైతే డైట్ అండ్ న్యూట్రిషన్స్ మీద హెల్త్ కాన్షియస్గా ఉంటారో, ఫిట్నెస్ మీద హెల్త్ కాన్షియస్గా ఉంటారో వాళ్ళకి 50 ఇయర్స్ వచ్చినా కానీ వాళ్ళకి 50 ఇయర్స్ వచ్చినట్టుగా ఉండరు. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం మన ఫిజికల్ అండ్ ఎమోషనల్ కంపోనెంట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హెల్త్ కాన్షియస్గా ఉండి దాన్ని కనుక మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైతే మెయింటైన్ చేయమో అలాంటి వాళ్ళలోనే ఎక్కువ సమస్యలు మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి సపోజ్ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేయలేదు కాబట్టి వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి అనుకోండి. సో డెఫినెట్గా మనం న్యాచురల్ వేలో వాళ్ళకి కావాల్సిన ఏదైతే డెఫిషియన్సీ ఉందో న్యాచురల్ డైట్లో వాళ్ళకి మనం డైట్ ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే మనం స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్ కింద వాళ్ళని పెట్టడం జరుగుతుందో ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ స్ట్రెంథనింగ్ వర్కౌట్ మీద మనం ఎప్పుడైతే వాళ్ళని ప్రాపర్ వేలో గైడ్ చేస్తామో డెఫినెట్గా మన బాడీలో ప్రతి స్ట్రక్చర్ రీస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఏదైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో దాని నుంచి కూడా మనం కాపాడే అవకాశం ఉంటుంది. రైట్. డాక్టర్ గారు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్కి సంబంధించి ఖచ్చితంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు రకరకాలుగా ఎక్సర్సైజులు సజెషన్ చేస్తూ ఉంటారు. సో ఆపరేషన్ లేకుండా ఓన్లీ ఫిజియోథెరపీ ద్వారానే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు మా దగ్గర వచ్చే పేషెంట్స్లో మనం చెప్పిన విజిట్స్ కొంచెం అటు ఇటు అయినా 99% పేషెంట్స్ బాగా వెళ్తారంటే 99% పేషెంట్స్ అంటే 100 మంది వస్తే దాంట్లో 99 మంది బాగా వెళ్తున్నారు. సో నేను అదే చెప్తున్నామండి, ఫిజియోథెరపీ అనేది ఈ రోజుల్లో ఇట్ ఈస్ బెస్ట్ వెపన్ అనొచ్చు మనం. ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి అంటే ఇష్యూస్ పేషెంట్స్ ఫేస్ చేయకుండా
వాళ్ళకి ఏదైతే డీజనరేటివ్ చేంజెస్ జరిగినాయో డిస్క్లో, ఏదైతే వాళ్ళకి పెయిన్ డిస్కంఫర్ట్ వస్తుందో, ఏదైతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మొత్తం పెయిన్ వల్ల కాంప్రమైజ్ అయి ఉంటుందో, సో వాళ్ళకి మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, అడ్వాన్స్ లెవెల్లో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రతి స్ట్రక్చర్ మన బాడీలో రీస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కొంచెం స్లోగా పనిచేస్తుంది అండ్ దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనం ప్రాపర్ వేలో కనుక వాళ్ళని ట్రీట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఉండే ఏదైతే డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో దానికి చెక్ పెట్టచ్చు అండ్ మంచి రిజల్ట్స్ని మనం చూసే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, క్రానియోస్కారల్ థెరపీ అంటే ఏంటి? ఇది ఎవరికి యూజ్ చేస్తారు? సో ఇప్పుడు క్రేనియోసాక్రల్ థెరపీ అనేది మనకి క్రేనియల్ ఏదైతే రిథమ్ ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ రోజుల్లో మనం యాంగ్జైటీ, డిప్రెషన్స్, ఫైబ్రోమయాలజియా అంటాం. ఫైబ్రోమయాలజియా అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్లో పెయిన్ వస్తూ ఉంటుంది. మనం కనుక చూసుకుంటే వైటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా అంటే లేకపోయినా అన్నీ కరెక్ట్ ఉన్నా వాళ్ళకి డిఫరెంట్ ఏరియాస్లో పెయిన్ వస్తూ ఉంటుంది. ప్యాథలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఆర్థరైటిస్ ఏమైనా ఉందా అంటే అది కూడా ఆ రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ బాడీలో మాత్రం డిఫరెంట్ పార్ట్స్లో పెయిన్ వస్తూ ఉంటుంది పేషెంట్కి. సో దాన్ని మనం ఫైబ్రోమయాలజియా అంటాము. సో ఇలాంటి కండిషన్స్లో కానివ్వండి, లేదంటే ఎమోషనల్ కంపోనెంట్, స్ట్రెస్, స్ట్రెయిన్, ఎక్కువ డిప్రెషన్ కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళ రిథమ్ని మనం బ్యాలెన్స్ చేయడానికి క్రేనియోసాక్రల్ థెరపీ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుందండి. వాళ్ళు చాలా ఈ సెషన్స్ చేసిన తర్వాత చాలా కామ్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి పేషెంట్ అన్నమాట. పీస్ఫుల్ స్లీప్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళ బాడీలో రిపేరింగ్ ప్రాసెస్ కూడా చాలా ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి థెరపటికల్ అప్రోచెస్ ఇలా మనకి పెయిన్ కానీ లేదంటే ఏదైనా ఎమోషనల్ కంపోనెంట్, ఎమోషనల్ ఇష్యూస్ ఉండే పేషెంట్స్కి మనం అడ్వైస్ చేయడం జరుగుతుందండి. రైట్. డాక్టర్ గారు, పారాలసిస్ అనేది సడన్గా వచ్చేస్తుంది, కొన్ని అవయవాలు పని చేయకుండా పోతూ ఉంటాయి. సో అటువంటి వారికి ఫిజియోథెరపీ ద్వారా రిలీఫ్ ఉంటుందా, లేదంటే కొంతవరకు మనం తగ్గించే అవకాశాలు ఉన్నాయంట? అంటే ఇప్పుడు మనకి ఏదైతే పెరాలసిస్ అనుకున్నాం కదా, మనకి స్ట్రోక్స్ అంటాం, బ్రెయిన్ స్ట్రోక్స్ అంటాం. లోపల ఏదైనా అంటే బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, లోపల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల అక్కడ మనకి ఆ ఏరియాస్ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ కానివ్వండి, లేదంటే రైట్ హ్యాండ్, రైట్ లెగ్ కానివ్వండి, అంటే వన్ సైడ్ ఆఫ్ ద బాడీ పెరలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఇప్పుడు న్యూరో ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. దానికి సంబంధించిన డిఫరెంట్ ఇప్పుడు పిఎన్ఎఫ్ కాన్సెప్ట్స్ అయినా, లేదంటే ఎన్డిటి అంటాం, బొబాత్ కాన్సెప్ట్స్ అయినా వాళ్ళకి చాలా మంచి బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. సో స్ట్రక్చర్ని ఏదైతే మనకి నర్వ్స్ ప్రాపర్గా కంట్రోల్ చేయలేకపోతున్నాయో, కోఆర్డినేట్ చేయలేకపోతున్నాయో, దాన్ని మనం మళ్ళీ రీఎడ్యుకేట్ చేసి ఏదైతే కంట్రోలింగ్ కమాండ్ని మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దానివల్ల మనకి డెఫినెట్గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం రీస్టోర్ చేసే అవకాశం ఉంటుంది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అని. డాక్టర్ గారు, నార్మల్గా అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ ఎక్సర్సైజ్లు అసలు ఎలా ఉంటాయి, ఎటువంటి ఎక్సర్సైజ్లు సజెస్ట్ చేస్తారు, అసలు ఎంతసేపటి వరకు ఎక్సర్సైజ్లు చేయడం మంచిదంట? ఎస్. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఇస్ ఏంటంటే కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో కొంతమందికి కొన్ని ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది, కొంతమందికి కొన్ని ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత పెయిన్ వస్తుంది, కొంతమందికి కొన్ని ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే మనం కరెక్ట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళకి కరెక్ట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్తామో డెఫినెట్గా వాళ్ళు చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ వాళ్ళకి పెయిన్ రాకపోవచ్చు. అండ్ అది చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే రిలాక్సేషన్స్ అనిపిస్తాయో, సో దట్ మీన్స్ వాళ్ళకి కరెక్ట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం ఇవ్వడం జరుగుతుంది అని అర్థం. సో పర్సన్ టు పర్సన్, కేస్ టు కేస్ మనకి ఎక్సర్సైజెస్ కొన్ని వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళ ఎక్సర్సైజెస్ ఎంతసేపు చేయాలనేది వాళ్ళ బాడీయే డిసైడ్ చేస్తుంది. సో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్ట్రెయిన్ అవ్వకూడదు, చేసిన తర్వాత కూడా స్ట్రెయిన్ అవ్వకూడదు అనమాట. సో ఇంతసేపే చేయాలి ఎక్సర్సైజ్ అనేది పర్టికులర్గా అయితే రూల్ లేదు అని నేను అనుకుంటాను అనమాట. ఎక్సర్సైజ్ అనేది మేబీ కొంతమందికి స్టార్టర్స్కి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో వాళ్ళు 5 minutes అయినా చేయొచ్చు, 10 minutes అయినా చేయొచ్చు, 20 minutes అయినా చేయొచ్చు. అది మనకి డిపెండ్ చేస్తుంది అనమాట. ఇండివిజువల్ కెపాసిటీని బట్టి వాళ్ళకి చేయమని చెప్తాం మనం. రైట్. డాక్టర్ గారు, చూస్తూ ఉంటాం చాలా మందికి ఎంగేజ్లో ఏదో ఒక దెబ్బ తగులుతుంది, అప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమి అనిపించదు, కానీ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత సో విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. సో అటువంటి వారికి కూడా అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్లో రిలీఫ్ దొరుకుతుందా? చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఈ విషయంలో. సో ఏం చెప్తారు వాళ్ళకి? ఎస్. సో ఇప్పుడు మనకి ఏదైనా సెల్ మెమొరీ అంటాం, ఏదైనా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు
మన బాడీ దాన్ని సెల్ఫ్గా రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ తక్కువ ఉంటుందో స్ట్రక్చర్ అనేది మన బాడీ దాన్ని రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉండడం వల్ల కొంతవరకు దాన్ని రిపేర్ చేసి లేదు అంటే కొన్ని సందర్భాల్లో దాన్ని ప్రాపర్గా రిపేర్ చేయలేనప్పుడు ఆ స్ట్రక్చర్ అలాగే వీక్గా ఉండడం జరుగుతుంది. సో దానివల్ల మన బాడీ ఆ ఏరియాకి సపోజ్ ఇప్పుడు లెఫ్ట్ మోకాలకే దెబ్బ తగిలింది అనుకోండి, ప్రాపర్గా రిపేర్ అవ్వలేదు. కొన్ని సందర్భాలలో వాళ్ళకి పెయిన్ కంటిన్యూగా లేకపోయినా కొన్ని రోజులు స్టార్టింగ్లో కంటిన్యూగా ఉండి తర్వాత కంటిన్యూగా పెయిన్ ఉండదు. కొన్ని స్పెసిఫిక్ యాక్టివిటీస్ చేసిన తర్వాతనే పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే లాంగ్ స్ట్రెయిన్ అయినప్పుడు, ఎక్కువసేపు నిలబడిన తర్వాతనో, ఎక్కువ మెట్లు ఎక్కి దిగి చేసిన తర్వాత వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక 1-2 డేస్లో పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. సో అక్కడ స్ట్రక్చర్ అలాంటి కండిషన్స్లో ప్రాపర్గా రిపేర్ అవ్వలేదు, స్ట్రెంత్ అవ్వలేదు అని అర్థం. దానివల్ల మనకు తెలియకుండానే లెఫ్ట్ ఏదైతే మోకాళ్ళలో పెయిన్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, దానివల్ల మనకు తెలియకుండానే మనం రైట్ సైడ్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ సైడ్ మోకాలకి ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కొన్ని రోజుల్లో, నెలల్లో, కొన్ని సంవత్సరాల తర్వాత రైట్ నీలో కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి మనం రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ అంటాము, లేదంటే కాంపెన్సేటరీ మెకానిజం కూడా అనే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో డెఫినెట్గా మన బాడీలో ఎప్పటి ఇంజురీ అయినా, ఎంత ఓల్డ్ ఇంజురీ అయినా కానీ మనం ఎఫ్ఎం అంటాం, ఫేషియల్ మ్యానిపులేషన్స్, దాంట్లో మనం వాళ్ళ హిస్టరీని తీసుకొని వాళ్ళ దానికి ఫేషియాని మనం రిలీజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల, అడేషన్స్ని, డెన్సిఫికేషన్స్ని రిలీజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ స్ట్రక్చర్ని రీస్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఎంత ఓల్డ్ పెయిన్ ఉన్నా, ఎంత క్రానిక్ పెయిన్ ఉన్నా కానీ మనం దానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందండి. రైట్. ఫిజియోథెరపీకి సంబంధించి విలువైన సలహాలు, సూచనలు మా ప్రేక్షకులు అందించినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. రైట్, ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.